హాయ్ అండి, నమస్తే. నేను కృష్ణ. గ్లో ఎల్ఈడిలో చాలా మంది మమ్మల్ని అడిగేది ఏంటి అంటే, సార్ మీరు ఎప్పుడు కూడా మీ ఆఫీస్లో లైటింగ్ చూపిస్తారు, లేదా మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూపిస్తారు, ఇవన్నీ చూపిస్తున్నారు కదా, మాకు ఏదైనా ఒకటి రీసెంట్గా మీరు చేసిన హౌస్ ఒక టూర్ చూపిస్తారా అని చెప్పని మమ్మల్ని అడుగుతున్నారు. కామెంట్ కూడా చాలా మంది చేశారు. అందుకని ఈరోజు నేను మీకు లేటెస్ట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఏ విధంగా లైట్స్ ఇన్స్టాల్ చేసుకున్నారో నేను మీకు ఒకసారి చూపిస్తాను. వాళ్ళు ఎంత బడ్జెట్ కూడా సేవ్ చేసుకున్నారో కూడా మనం దాని గురించి డిస్కస్ చేద్దాము. స్టార్టింగ్ మనకి ఇక్కడ గేట్లెట్ దగ్గర నుంచి వెళ్దామండి. ఇక్కడ గేట్లెట్ చూస్తున్నారు కదా, స్క్వేర్ మోడల్లో పెట్టారనమాట. ఇవి ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాని యాక్చువల్గా కలర్ మీకు కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ న్యాచురల్ వైట్ గేట్లెట్స్ అనేది వాడుకున్నారు. దీని తర్వాత ఇక్కడ వాల్కి చూసారు కదా, ఒక ప్రొఫైల్ అనేది ఇన్స్టాల్ చేశారనమాట. ఇక్కడ వామ్ వైట్ లో ప్రొఫైల్ పెట్టుకున్నారు, 17x6 mm. అది కూడా IP65 స్ట్రిప్ అనేది వాడారనమాట. ఎందుకంటే వర్షం పడ్డా కూడా మీకు ఎలాంటి అన్ఇంటర్ప్రిట్ అంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి అనేది IP65 స్ట్రిప్ కూడా అక్కడ వాడారనమాట. ఈవినింగ్ చాలా అద్భుతంగా దాని ఎలివేషన్ ఈ విధంగా కిందికి వస్తుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక రోజు నేను అది కూడా మీకు పంపిస్తాను. సో ఇక్కడ వాళ్ళకి వాళ్ళు వాడుకున్నది ఏంటి అంటే ప్రొఫైల్ వాడారు. అండ్ తర్వాత ఇక్కడ గేట్లెట్, స్టార్టింగ్ లో గేట్లెట్ కూడా వాడారు. కారిడార్స్ లో అంటే మనకి పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళన్నీ కూడా మనకి బల్బ్స్ కానివ్వండి, లేకపోతే సర్ఫేస్ ప్యానెల్స్ కానివ్వండి, ఈ విధంగా వాడుకున్నారనమాట. ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సర్ఫేస్ ప్యానెల్లో మనం 6 వాట్ కానీ, 9 వాట్ కానీ, 12 వాట్ కానివ్వండి, లేదా 15 వాట్ కానివ్వండి, మనకి ఇక్కడ ఎంత లక్స్ లెవెల్ కావాల్సి ఉంటుందో చూసుకొని. అంటే బేసిక్గా మనం ఇక్కడ చాలా మందికి అంటే ఇది స్టాండ్ లోన్ బిల్డింగ్ కాబట్టి ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా కూడా కింద జస్ట్ లంచ్ ప్రొవైడ్ కానీ, లేకపోతే డిన్నర్ కానీ చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, న్యూ ఇయర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్లలో మనం ట్యూబ్లైట్స్ కానివ్వండి, లేదా సర్ఫేస్ ప్యానెల్స్ కానివ్వండి, లేదా వర్డ్ స్లిమ్ సర్ఫేస్ ప్యానెల్స్ కూడా మనం వాడుకోవచ్చు. లేదా మీకు సర్ఫేస్ మౌంట్ స్టెండ్ లైట్స్ అని కూడా దొరుకుతాయి, అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. మిగతా లైట్స్ కూడా నాతో పాటు రండి. నేను ఇంకా మీకు ఎలాంటి లైట్స్ వాడామో, ఎక్కడ ఎలాంటి వాడామో కూడా నేను మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చాను. అంటే ఇదే పెంట్ హౌస్ అనుకోండి. ఇక్కడ నుంచే మనకి తీసుకుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పైన బాల్కనీలో అంటే దీన్ని మనం స్టెప్స్ దగ్గర అనుకోవచ్చు కదా, సర్ఫేస్ మౌంట్ స్టెండ్ లైట్స్ వాడారు. బ్లాక్ బాడీ విత్ కూల్ వైట్ తో వాడుకున్నారు అనమాట. అంటే మనకి పైన ఇంటీరియర్ తగ్గట్టు ఎక్సలెంట్ గా ఉంది. అసలు అది చాలా బాగా వస్తుంది. అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇక్కడ కూడా మనకి ఈ విధమైన సర్ఫేస్ మౌంట్ స్టెండ్ లైట్స్ వాడుకున్నారు. తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న ఎలివేట్ కనబడుతుంది కదా మనకి ఇక్కడ. సో దీంట్లో రోప్ లైట్ అనేది వాడారు. ఈవినింగ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అసలు ఇది ఈ గ్లాస్ వర్క్ మాత్రం చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఇక్కడ 3 వాట్స్ 1 వాట్ స్పాట్ లైట్ పెట్టామన్నమాట. ఇక్కడ మీకు ఈ వుడ్ స్ట్రక్చర్ కి, ఈ ప్యానలింగ్ కి చాలా బాగా ఎలివేట్ అయింది. అక్కడ అంబ్రిల్లా టైప్ లో మీకు ఒక లైటింగ్ వస్తుంది కాబట్టి ఈవినింగ్స్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అదే విధంగా మనం హాల్లోకి వెళ్దాము. సిట్అవుట్ లో అంటాం కదా, అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి రండి. నేను లోపలికి ఎంటర్ అయ్యాను. మీకు ఇక్కడ లైట్స్ అన్ని ఆన్ చేస్తున్నా, చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఇది 2 లీనియర్ ప్రొఫైల్స్ అనేది వాడారు. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ప్రొఫైల్ ఆన్ చేశాను నేను. జస్ట్ న్యాచురల్ వైట్ తో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అసలు అనమాట. ఇది ఒక 2 లీనియర్ లైట్స్ సిట్ హౌస్ లో ఎలా పెట్టుకోవచ్చు అనేది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించాము. అదే విధంగా జస్ట్ నేను ఆఫ్ చేసి ఇక్కడ ఓన్లీ కాప్ లైట్స్ ఒకటి ఆన్ చేశాను. చూస్తున్నారు కదా, బ్లాక్ బాడీ విత్ వైట్ కూల్ వైట్ తో వాడుకున్నాము. ఇక్కడ మనం చూస్తే ఒకసారి లక్స్ చూడండి, మనకి ఇక్కడ ఎలా వస్తుందో. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 300 అంటే 400 లక్స్ లెవెల్ వరకు వచ్చింది అనమాట. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అంటే కాపరేట్స్ వాడితే మనకి లక్స్ సరిపోతుందా లేదా అనేది. లైటింగ్ లైట్ ఎక్కడుందో తెలియదు, కానీ లైటింగ్ మాత్రం మీ కింద చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. హాల్లో అంతా ఇక్కడ సిట్అవుట్లు అంతా కూడా చాలా బాగా ఉందన్నమాట. మీరు లక్ష్య చూస్తున్నారు, అదే మీకు ఒక నిదర్శనం అనమాట. ఇది చూస్తున్నారు కదా, అదే విధంగా మీకు ఇక్కడ కూడా ఒక బుద్ధ విగ్రహం అనేది, అంటే బుద్ధ ఒక స్టాచ్యూ పెట్టారు మనకి ఇక్కడ. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. మిగతా లైట్స్ అని నేను ఆఫ్ చేసినప్పుడు దాన్ని ఎలివేట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ సర్ఫేస్ మౌంట్ స్టెండ్ లైట్ ఉన్నది ఒకటి మనం పెట్టాము. ఈ ఫేస్ వర్క్ చాలా బాగా ఎలివేట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవినింగ్స్ అయితే ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో. ఇది చూసినప్పుడైతే మన ఉన్న స్ట్రెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అది నాకు మాత్రం బాగా తెలుస్తుంది. చాలా బాగా వచ్చిందండి. మిగతా లైట్స్ మనం చూసుకునేటప్పుడు ఏంటి, ల్యాండ్ లార్డ్ శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అదేవిధంగా సాంబిరెడ్డి గారు కూడా, మన కంపెనీ ఎండి కూడా దీంట్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే మన ఇంటికి ఏ విధంగా తీసుకున్నారు, ఎంత బడ్జెట్ వాళ్ళకి చాలా తగ్గిపోయింది బయట కొన్నదానికి ఇక్కడ కొన్నదానికి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుంది. సో నేను ఇప్పుడు మీకు శ్రీధర్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. నమస్తే అండి, నేను కృష్ణ. సో ఇక్కడ అంటే ఈ బడ్జెట్ ప్రకారం మీరు బయట చూసినప్పుడైతే చాలా మందికి ఇంటికి ఎలాంటివి లైట్స్ కొనుక్కోవాలని తెలుస్తుంటుంది. అంటే అర్థం కూడా కాదు, అంటే ఈ లైట్ ఇక్కడ పెట్టాలా, ఈ లైట్ ఇక్కడ పెట్టాలా కూడా తెలియదు. మార్కెట్ లో చాలా మంది ఎక్కువ రేట్లు కూడా చెప్తుంటారు. అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు గ్లో ఎల్ఈడిని? మీ 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 ఫీలింగ్స్ ఏంటి అసలు? నేను ఇల్లు కట్టక ముందుకే గ్లో ఎల్ఈడి కంపెనీని చూసినాం కదా, ముందు నుంచి పరిచయం కాబట్టి ఓకే, ఒకసారి వెళ్ళినాను.
ఓకే. వెళ్తే లైట్లు వేరియస్ లైట్స్ కనబడ్డాయి, కాబ్ లైట్స్ అనేక రకాలుగా మార్కెట్ లో నేను చూడలేనివి కొత్త కొత్త లైట్స్ నాకు కనబడినాయి. గ్రేట్. నేను అనుకున్నాను ఇక్కడ లైట్లు పెట్టుకుంటే బాగుంటది, ఈ లైట్లతోటి అందం ఇల్లు ఎట్లా అంటే అట్లా డెకరేట్ చేసుకోవచ్చు మనము. Right. మనం ఇల్లు కట్టుకున్న తర్వాత లైటింగ్ ఇక్కడే, అప్పుడే నిర్ణయానికి వచ్చేసిన ఇక్కడ తీసుకోవాలి. చూసినాను, ఏవైనా రేట్ చూసుకున్నాను బయటికి ఇక్కడికి. ఆ రేట్ చూస్తే అక్కడికి ఇక్కడికి మినిమం ఒక 40 to 50% తక్కువ రేట్ అనిపించింది నాకు. గ్రేట్. దాని నుంచి అన్నిట్లో మంచిగా ఉంటది. సర్వీసింగ్ చూస్తే దగ్గర ఉన్నది. Yeah. నేను అడిగితే ఎనీ టైం మీరు సర్వీసింగ్ 2 years వరకు వారంటీ ఇస్తామని అన్నారు. ఓకే. 2 years వారంటీ ఇచ్చినప్పుడు మనకేం నష్టం ఉంది? అవును, కంపెనీ మీద ఒక నమ్మకం ఏర్పడింది నాకు. కరెక్టే కదండి. ఏంటంటే ఖరాబ్ అయితే ఇమీడియట్ గా మనం రీప్లేస్ చేస్తామని వాళ్ళే గ్యారంటీ ఇస్తున్నప్పుడు తీసుకోవడం వల్ల మనకు నష్టం లేదు. రేట్ పరంగా చూసినా, లైటింగ్ చూసినా, మనకు సర్వీస్ చూసినా అన్ని రకాలుగా నాకు మంచిగా అనిపించింది. ఓకే. మళ్ళీ వేరియస్ లైట్స్ ఎక్కడ చూడలేని కూడా లైట్ దొరికినాయి కాబట్టి పెట్టుకోవాలని అనుకున్నాను. అంతే, ఇంకా సింపుల్ థింగ్. ఎవరైనా ఇక వచ్చినాక మనకు కస్టమర్ కోరుకునేది ఏంది? అవును, రేటు చూసుకోవాలి, నాణ్యత చూసుకోవాలి. ఆ రెండు మనకు నమ్మకం అయినప్పుడు ఆటోమేటిక్ వెళ్ళి కొనుక్కోవాలని అనిపిస్తుంటది. అంతకుమించి ఏముంటది? అంటే బెస్ట్ ప్రైస్ చూసుకుంటారు, బెస్ట్ క్వాలిటీ చూసుకుంటారు, బెస్ట్ సర్వీస్ కూడా చూసుకుంటారు. సర్వీస్ ఈ మూడు దొరికినప్పుడు మనం హ్యాపీగా తీసుకోవచ్చు. రేట్, సర్వీస్ ఆ రెండే చూస్తారు ఎవరైనా కస్టమర్. ముఖ్యంగా వెరైటీ ఆఫ్ లైట్స్ మనకు కావాల్సినవి అన్ని ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా అవే ఇంకా మనం రావడం, ఎవరైనా కస్టమర్ మేము కావాల్సిన అయ్యే కాబట్టి ఆటోమేటిక్ గా మేము పోయినాం, తీసుకున్నాం, మంచిగా నడుస్తున్నాయి. చిన్నది ఏదన్నా ఒకటి ఏదన్నా వచ్చినా గానీ మళ్ళీ రీప్లేస్ చేసిర్రు, వైరింగ్ లో ప్రాబ్లం ఉన్న ఏదన్నా చెక్ చేసిర్రు, అన్ని ఓకే, అన్ని కరెక్ట్. సో మీకు మార్కెట్ తో పోల్చుకుంటే ఎన్ని లక్షలు మీకు సేవ్ అయ్యాయి అనుకుంటారు అప్రాక్సిమేట్? అంటే బయట బడ్జెట్ దానికి ఇక్కడ మీరు చూసుకుంటే ఇంత చాలా పెద్ద ఇల్లు కదా, అంటే మీరు బిల్డింగ్ ఆల్మోస్ట్ చాలా పెద్ద బిల్డింగ్. బిల్డింగ్ మొత్తం చూసుకుంటే బయట అయితే 6 lakhs 7 lakhs అయ్యేది, మాకు 3.5 అయిపోయినాయి. వావ్, అంటే 50% మీకు చాలా అయింది అనమాట. అంటే ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ చూస్తున్నారు కదా, అంటే ఇది ఒక 5 floor బిల్డింగ్. ఇది మీకు ఇప్పుడు నేను 4th floor అండ్ 5th floor అంటే డూప్లెక్స్ లో ఉన్నాను నేను ఇక్కడ. ఈ బిల్డింగ్ మొత్తానికి బయట మీరు తీసుకున్న